రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు దుర్గా నయి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో. ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ జడ్జ్ నడిచే నవ్వుల మషీన్ మన హరికిషన్. అందాల అమెజాను ఆమె అందరికి జాను మన ఉదయ భాను. లెట్స్ వెల్కమ్. నీ స్టైల్ చగస్ తల్లి ఆపు తల్లి ఆపు తల్లి. ఏ శివా నీకు బాక్సింగ్ రాదా? వచ్చినా నువ్వు నన్ను గెలవనివ్వగా. అబ్బచ్చా రాదని ఒప్పుకోవచ్చుగా డైరెక్ట్ గా. అవును తల్లి నాకు రాదు. బాక్సింగ్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు. లోహిత్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. హాయ్ కొట్టేస్తున్నారంటే మందికి తెలియజేయదు ఏవరగా ఇక్కడ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. బ్రదర్ మా బాక్సింగ్ పోటీలు చూడడానికి జయప్రద కూడా వస్తుందా? ఓజిరా బుద్ధులే కృష్ణ, జయప్రద కాదు జయప్రదం చేయండి అన్నాడు. నువ్వు దండోరా వేస్తున్నావా రెఫరీగా చేస్తున్నావా చెప్పరా చెప్పు. నా నోట్లో నానింది నీ నోట్లో ఊరింది బ్రదర్. కృష్ణ చెప్పురా. ముందు నువ్వెళ్ళు. నాకు భయం వేస్తుంది కృష్ణ. భయపడకు నీ వెనకాల నేనున్నాను కదా. ధైర్యం చేసే ముందుకెళ్తాను. ఆ భగవంతుడి పైన భారం వేస్తాను. ఇప్పుడు మీ క్రీమ్లోకి వెళ్ళి ఈ టీవీలోకి వెళ్ళి ఎవరు వస్తున్నారు? బ్రదర్ మన బాక్సింగ్ కు రెండు కళ్ళ లాంటి వాళ్ళం. మొదటి కన్ను మీరు, రెండో కన్ను నేను. కాబట్టి మొదటగా మీరే వెళ్ళండి. అవకాశం నాకు వచ్చి వెంకట్రావు, అప్పారావు, పుల్లారావు, ఎల్లారావు ఇలా పుట్టిన ప్రతి ఒక్కడు పోతూ ఉంటే ఆ తరువాత పుట్టేవాడు కొట్టేవాడు కావాలి కానీ కొట్టించుకునేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారు నా పేరు నందమూరి తారక రామారావని. కమాన్. అబ్బో అన్నగారు చాలా పెద్ద డైలాగ్ చెప్పారు. కృష్ణ గారు ఇప్పుడు కొంచెం ముందు చూసి కొట్టండి. ఓకే ముందు చూసి కొడతాను, కాసుకో. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు, స్టూడియోను కూడా చూస్తాడు. అందుకే నా స్టూడియో పగిలిపోయింది. ఇక స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం వచ్చే ముందు ఆలోచించుకుని రండి. నాకెదురొచ్చినా నీకే ప్రమాదం, నేను నీకెదురొచ్చినా నీకే ప్రమాదం.
కృష్ణరాజు ఏంటి రిస్క్ చేయొద్దు అంటున్నాడేంటి? దగ్గరికి వెళ్తే పిచ్చి కొట్టాడు కదా. నా యావది బరిలోకి దిగాక భయపడకూడదు. పదా చూసారా బ్రదర్, మన డైలాగుకే వారికి పడిపోయింది. ఇక పంచుకి కమాన్ కొట్టుకుందాం. కొట్టుకోండియా బాబు. కొట్టుకోవడం అంటే వీధి వీరు కొట్టుకోవడం కాదు, ఇద్దరు కలిసి కొట్టుకోండి. ఇక స్టార్ట్ చేయండి. ఓకే, ఇలా రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో కళ్ళు తిరిగిపోతాయి. ఇదేమిటి కృష్ణ, నువ్వు కొడితే అదోలా ఉంటుందని నీకు కూడా తెలియదట్టగా మరి కొట్టడానికి భయపడుతున్నావు ఎందుకు? కమాన్ కొట్టు. ఆ డైలాగ్ చెప్పింది నేను కాదు, మా బాబు మహేష్ బాబు. నేను కొడితే మామూలుగానే ఉంటుంది. రామారావు గారు ఒక్కసారి ఓడిపోవచ్చు కదా. ఓడిపోవడం మా ఇంట వంట లేదు బ్రదర్. గెలుపు మా ఇంటి పేరు. కమాన్. మీరంత ధైర్యంగా చెప్తే నేను కూడా రెడీ. కమాన్ కొట్టుకుందాం. కొట్టుకోండియా బాబు. ఓకే, ముందు నేనే కొడతాను. నా దెబ్బ కాచుకోండి. ఇది అనసూయ దెబ్బ. ఇది భలే బాగుంది. రెండో అవకాశం కూడా మీకే. మళ్ళీ ఓకే, అనసూయ దెబ్బ. ఇన్నిసార్లు వద్దు, చాలు. మేమేమైనా తక్కువ తిన్నావా బ్రదర్? కాచుకోండి. ఇది మా శివారెడ్డి దెబ్బ. ఒక్క నిమిషం. ఈసారి కరెక్ట్ గా. బాక్సింగ్ అంటే చేతులతో కొడతారనుకున్నా, నేను కాళ్ళతో కూడా తంతున్నాడే. ఇప్పుడు కాసుకోండి నా దెబ్బ. మీరు కోలుకోలేరు. చూడండి ఇప్పుడు హరికిషన్ గారి దెబ్బ. హరికిషన్ దెబ్బలు గట్టిగానే తగిలాయి. ఇప్పుడు మీరు కాచుకోండి. ఇది మా భాను దెబ్బ. అబ్బో, దూరం నుంచి కొట్టినా గురి చూసి కొట్టాడు. కొట్టుకుందాం. ఆపండి, మీరు చాలా బాగా కొట్టుకుంటారు. ఇప్పుడు మీ ఇద్దరికి సేమ్ బ్యాట్స్. నీకు మూడు. ఓకే, ఇక మీరు వెళ్ళండి. ఇప్పుడు రెండో రౌండ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు రండి, రాజు గారు మీరు కూడా రండి. రాజుగారు ఆల్ ది బెస్ట్. బాగా కొట్టండి. నేను బాక్సింగ్ మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు చేయలేడురా. తెలుస్తూనే ఉంది. ఆ చేతుకున్న గ్లోజు ఈ చేతికి, ఈ చేతుకున్న గ్లోజు ఆ చేతికి వేసుకున్నప్పుడే మొత్తం తెలుస్తుంది. మార్చుకొని కొట్టుకుందాం రా. యాది కొట్టుకోవడం మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కొట్టుకోవడం మొదలు పెడితే ఈ ప్రైస్ మనీ మొత్తం నాకే కదా. నేను కొడితే ఫైల్స్ వచ్చేదాకా కొడుతూనే ఉంటారు. కొట్టుకుందాం రా. దూరిపోతున్నాడు రాయుడు. వీడు ఎట్టా దొరకలేటున్నాడు కానీ ఈయన నేను కొడతా ఫస్ట్. అయ్యో, పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఆపండి. అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరికి సేమ్ బ్యాట్స్. నీకు రెండు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. మీరందరూ వచ్చి కొట్టుకోండి. బాక్సింగ్ లో అయినా బెడ్రూమ్ లో అయినా ఇద్దరు కొట్టుకుంటేనే ఆట. ఇలా నలుగురు కలిసి కొట్టుకోవడం
తప్పు. అలా ఎక్కడ జరగలేదు. అన్నిటికీ విరుద్ధం అసలు ఈ అసాంఘికమైన ఈ క్రీడని మేము బహిష్కరిస్తున్నాం. నచ్చలేదు. మొదటి కడ్డు వెళ్ళినప్పుడు రెండో కడ్డు ఇక్కడెందుకు? నేను కూడా అన్నతో పాటు వెళ్ళిపోతున్నాను కదా. సక్సెస్ Yeah. సక్సెస్ యా! ఓకే మిస్టర్ రిఫరీ వాళ్ళు పోయారు. విన్నర్స్ మేమే. మా ప్రైజ్ మనీ 10 లక్షలు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. 10 లక్షలు కాదు నా ముద్దు కృష్ణ, మేము అనౌన్స్ చేసింది 10,000 మాత్రమే. అది కూడా దుర్గానయ్య వారు అందించే బెస్ట్ స్కిట్కి 5,000, బెస్ట్ పర్ఫార్మర్ కి 5,000 మాత్రమే. 10,000! ఆ! అయ్యో కృష్ణరాజు పడిపోయాడు అంటే నేను కూడా పడిపోవాలి. కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బో పిచ్చ కొట్టుడు కొట్టారు, వీళ్ళు పడిపోయారు. ఇప్పుడు ఆ 10,000 ప్రైజ్ మనీ నాదే. లాఫింగ్ లాంచెస్ నాకు మీ పర్ఫార్మెన్స్ చాలా క్యూట్ గా అనిపించింది అసలు. ఒక్కొక్కళ్ళు అనసూయ దెబ్బలు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఏంటి అసలు వాన్ గారు నాకు పెయింట్ పూసినట్టుగా అలా కొడతాను. నేను కొడితే ఎలా ఉంటుంది శివ? వాచిపోలేదు తొడలన్నీ. కానీ మీ బాక్సింగ్ తర్వాత మార్క్స్ తో వాళ్ళు బాక్సింగ్ చేసేది మీరు టేస్ట్ చేస్తారా లేదా చూద్దాం. కాన్సెప్ట్ బ్యూటిఫుల్ అసలు చాలా చాలా బాగుంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి జంప్ చేసి ఇలా తిప్పరా. బ్యూటిఫుల్ లక్ష్మీనారాయణ గారు. హరికిషన్ గారు రింగులో పంచులు, డైలాగ్ పంచులు బారుపడ్డాయి. చాలా బాగా చేశాడు అది. ఎవ్రీబడి కృష్ణరాజు అని వాళ్ళ డైలాగ్ మరీ బిగుసుకుపోతున్నట్టుగా ఉంది. కొంచెం ఆర్టిఫిషియాలిటీ తగ్గించి న్యాచురల్గా వాళ్ళు చేస్తుంటే ఉన్నట్టుగా ఉంటే బాగుండేది. మా లాఫింగ్ లాంచర్స్ కి మీరు ఇచ్చే పాయింట్. పాయింట్స్ అను ట్రైన్ పట్టాల మీద ఎందుకు వెళ్తుంది? రోడ్ మీద వెళ్తే బాగోదు కనుక. తిన్నగా ఏది చెప్పావుగా? నువ్వు తిన్నగా ఏది అడగవుగా. అబ్బో సేమ్ నీలాంటి క్యారెక్టరే నెక్స్ట్ టీమ్ లో రాబోతుంది. లెట్స్ వెల్కమ్ శివప్రసాద్ టీమ్ స్మైలింగ్ సాంబార్. नंबर 2 7714 गांडफाड़ सुपरफास्ट एक्सप्रेस अपने వీళ్ళకేం పని ఉండదా? ఎప్పుడు ఎక్కడన్నా హలో ఈ ట్రైన్లు ఏంటో ఎప్పుడు వస్తాయో ఏంటో. ఒక్క 10 రూపాయలు ధర్మం చేయనా? ఈ స్టోన్ ఎక్కడో విన్నట్టుందిరా. నా పేరు జయప్రకాష్ రెడ్డి అంటారు. ఈమెలో ఫ్యాక్షన్ జాయిన్ చేస్తా ఉంటే ఆ సమరసింహారెడ్డి వచ్చి నా 2 కాళ్ళు నరకపోయినాడు. అప్పటి సంది నా బతుకంతా కుక్క బతుకైనది. నిన్ను చూస్తే అచ్చు కోటీశ్వరలా ఉండవు. ఒక్క 10 రూపాయలు ధర్మం చేయి. అవునరా నేను కోటీశ్వరుణ్ణి. ఇంద్రా పెద్ద ప్రతి ఒక్కడికి ఇదే పని. ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్, వీడికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్. రైల్వే స్టేషన్ వీళ్ళతోనే నిండిపోతుందండి. మనం ఎక్కడ ఖాళీ ఉంది? ఎక్కడుంది? చిచ్చి 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 వీళ్ళతో కూడా రైల్వే స్టేషన్ నిండిపోతుంది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిప్పుకున్నాయి. అమ్మా ఒక్క 10 రూపాయలు ధర్మం చేయమ్మా. అచ్చు అనుషులా ఉండవు. నువ్వేనా దానం చేసింది? నేను కూడా వచ్చేస్తా. ఒరేయ్ నేను కూడా ముష్టి చేసుకుంటాను. 5 నిమిషాలు ఆగరా. నీ ముష్టి నాకేం వద్దులే. ఒరే 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 అలా అనకరా. ఒక్కసారి చూడరా. ఏమిరా ఇదిగో 20 రూపాయలు గబ్బున ఎలా. ఓహో ఇది చూడు. అంటే నేను ఎవరికిచ్చిన 500 అంటే ఆ దానం చేస్తాను 500 రూపాయలు. రై 100 తీసుకుని 400 ఇచ్చిరా బాగోదు. రేపు ఇస్తలేపా. ఏం పప్పు ఏమంటే
ఏమండి మాస్టర్ గారు ఏమైందిరా? గౌతమి వచ్చిందా? గౌతమి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? చెన్నై ఇలా సెటిల్ అయిపోయింది. కోవైసర్ల గారు గౌతమి గురించి అడుగుతూ ఏంటంటే మాట్లాడతాడు ఏంటయ్యా? రై ఏంట్రా స్టోను? మా ఫ్యామిలీలో స్టోన్ అలాగే ఉంటది. అయినా నాకు తెలియకడుతున్న ట్రైన్ గురించి అడుగుతుంటే కమలాసన గౌతమి అంటారంటే. ఇప్పుడు ఏం కావాలరా నీకు? గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చిందా రాలేదు కనుక్కుంటున్నా. పోయి ఎంక్వైరీలో అడుగు. అడిగి నాకు గొడవైంది, అందుకే నిన్ను అడుగుతున్నా. నేను వేరే ఎంక్వైరీలో ఉన్నాను, పోయి అడుగు. ఇదిగో బాబా, ఆ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కొంచెం చెప్పచ్చు కదా. రే మీ ఫ్యామిలీ లేడీస్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు లేడీస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయినా గౌతమి ఎక్స్ప్రెస్ ఇక్కడికి రాదు. అక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది, అక్కడికి వెళ్ళు. అంతవరకు ఇక్కడ 45 నిమిషాలు పడుతుంది, ఎక్కడే ఉండు. ఏంటి ఇక్కడ 45 నిమిషాలు టైం ఉందా? ఏమన్నారా ఇద్దరికిద్దరు? ఇది ఏంటి? ఏదో మిషన్ లాగా ఉంది కదా. ఒక్కసారి స్టోన్ అప్. ఏంట్రా నీ డిస్టర్బెన్స్? ఇదేంటిదండి? అది వేవింగ్ మిషన్ రా. నాకు కుట్టు మిషన్ తెలుసు, వాషింగ్ మిషన్ తెలుసు, ఇది మిషన్ అండి. అందులో 2 రూపాయలు వేస్తే నీ జాతకం మొత్తం చెప్పేస్తుందిరా. జాతకం చెప్పుద్దా? అంటే లోన చిలకలు ఉన్నాయా జాతకం చెప్పడానికి? చిలకలు లోపల ఎందుకు ఉంటాయరా? రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ కోసం అలా 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 ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంటికి ఎలా చెయ్యాలంటే 2 రూపాయల మీద కన్నం నుంచి అలా వేసావనుకో, కింద కన్నం నుంచి ఇలా 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 చిన్న పేపర్ వస్తుంది, అదే నీ జాతకం. మీ ఆయనకి ఏదో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చెక్ వచ్చినట్టు ఎందుకంత బోడి చిన్న పేపరే కదా పాప. నీ స్టోన్ నువ్వును బాబు కడికి డిస్టర్బెన్స్ చదివి పెడతారా? పెద్ద నిశానిగల్లాగా ఉన్నా. ఇది కూడా రాదా? ఇలాగే పేరు శివప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, బరువు 69 కేజీలు, ఊరు నిడదవోలు. నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. టైం రావడానికి ఇంకా 30 నిమిషాలు పడుతుంది. అమ్మయ్యా అలా ఉండరా ఇందులో. నా గురించి నీకు కూడా నీ డీటెయిల్స్ తెలివి. ఈ మిషన్ కల తెలిసింది. నాకేదో మిషన్ మీద డౌట్ కొంత. ఈ రోజు తాడు పెట్టి తెలిసేసుకుంటాను. ఒక్క పళ్ళుంటు. యావండి ఆ తెప్పాల ఇస్తారా? ఇది తప్పేలా కాదురా, హెల్మెట్ అంటారు. అది ఏదో ఒకటి. గడికి నీ డిస్టర్బెన్స్ నువ్వు మళ్ళీ జాతకం వచ్చి. పేరు శివప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, బరువు 69 కిలోలు, ఊరు నిడదవోలు. నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది అని ఉంది ఇందులో. ఏందా ఏంటి మళ్ళా కరెక్ట్గా చెప్పింది? నన్ను మోసం చేస్తా పల్లెటూరు అని చెప్పేసి నాకు తాడు పెట్టి తెలుసుకోవాలి. ఇలా కాదు, ఓ పని చెప్తాను. చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారా మీరు? తప్పదా? తప్పదా? తప్పదని చెప్పింది కదా. ఎలాగి పేరు శివప్రసాద్, నువ్వు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చావు. ఒరే తింగరోడా, ట్రైన్ వెళ్ళిపోయి 5 నిమిషాలు అయిపోయిందిరా. ఏంటి వీటి గురించే వచ్చేసింది. అయ్యి బాబాయ్ ఎంత గొడవ జరుగుతున్నాడు చూడు, ఎంత రొమ్మ చేస్తున్నాడు. ట్రైన్ వెళ్ళిపోయింది, నీ వల్ల ఏం చేయమంటావు ఇప్పుడు? ఓ అదా, ఏం పర్వాలేదురా. నేను వైజాగ్ వెళ్తున్నాను, ఇప్పుడు ఆ ట్రైన్ వస్తుంది. ఇగో నువ్వు జనరల్కి వెళ్ళి ఎక్కు, నాది రిజర్వేషన్. అలాగే నా బుర్ర మీరు వెళ్ళండి, ట్రైన్ వస్తుందంట. వచ్చేస్తుంది ట్రైన్, రండి. బాబుగా ట్రైన్ లో పడుకున్నాడు చూడాడు.
లేరా? ఇది ఏమన్నా మీ బాబు గారి ట్రైన్ అనుకుంటున్నావా? రాత్రి నుండి నిద్ర లేదమ్మా. కొంచెం అలా జరిగితే నేను మా ఆయన అమ్మాయి చాలా బాగుంది, సీట్ ఇచ్చి బుట్లో పడేద్దాం. రామ్మా వచ్చి ఇక్కడ కూర్చో. ఏమండి? ఏంటండి అది? అది చైనే. అది చైనా. సైకిల్ చైన్ ఇంత ఉంటుంది, మరి ట్రైన్ ఎంత పెద్దగా ఉండాలి కదా. ట్రైన్ కి అంతే ఉంటది. నువ్వు అది పట్టుకుని పుచ్చుకుని లాగా అనుకో, ట్రైన్ పసుకుని ఆగిపోతుంది. ఏమండి, నాకు చిన్నప్పటి నుంచి కోరిక దాని లాగనా. ట్రైన్ లాగే మనకి ఇప్పుడు టీటీ గాడు వస్తాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి? వస్తే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఫైన్ కట్టమని నెత్తి మీద కూర్చుంటాడు. ఎంత కట్టాలి? ఎంత కట్టాలంటే 500 రూపాయలు ఫైన్ వేస్తాడు. నేను ఇస్తానులే. 500 రూపాయలు అంత డబ్బు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? అదేనండి, మన పెళ్లి రోజుకి గిఫ్ట్ గా కొనుక్కోమని 3000 ఇచ్చారు కదా. నేను 3000 ఇచ్చాను. 500 నోట్లు 3000 ఇచ్చారు కదండి. 500 నోట్లు ఇచ్చానా? అవును. ఒక దానిపైన ఎస్ ఏ అని రాసాం. ఎస్ అంటే శివప్రసాద్, ఏ అంటే అనిత అని రాసాము కదండి. అవును, మన పెళ్లి రోజున శివాన అనిత అని 6 నోట్లు ఇచ్చాను. 500 నోట్ల. ఓకే పోనీలే, ఒక 500 నోట్ ఆ టీటీ గారికి ఇచ్చేసి మిగిలిన డబ్బుతో మన ఊరు వెళ్ళిపోతాం. నా దగ్గర ఉంచుతాను నేను. ఓకేనా? ఇప్పుడు లాగమంటారా? అది పడుకున్నారు, డిస్టర్బ్ చేయబాక. అమ్మో, టీటీ గారు వచ్చేస్తాడేమో. మనంతా మేనేజ్ చేసుకుంటాం. ఎవరి చైన్ లాగి ట్రైన్ ఆపింది? సార్, ఈడి నల్లగున్నాడు. ఈడే ఆడి చైన్ లాగాడు. నా కళ్ళతో చూసాను. సౌండ్ ఏంటి అసలు? చైన్ లాగి ట్రైన్ ఎందుకు ఆపావురా? నేను ట్రైన్ చైను అమ్మ తోడు సార్. మొదటి ప్రామిస్ సార్, నేను లాగలేదు సార్. వీళ్ళిద్దరు చెప్పారా నువ్వు లాగామని? వీళ్ళిద్దరు చెప్పారా? ఈ నల్లోటే చైన్ పుసుకుని లాగాడు. అంతకని చెప్పిన ఒరే ఒరే వద్దు రాబాబు, ట్రైన్ ఆగిపోతే టీటీ గారు మంచోడు వచ్చాడంటే ఊరు కూడా అన్నాను. ఆయన ఈడే లాగాడండి. వీళ్ళు పక్కా చూశారంటే నేనే లాగాను సార్. చైన్ లాగాను సార్. నువ్వు చైన్ లాగినందుకు ఫైన్ కట్టాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఫైనా సార్? ఎంత కట్టాలి సార్? 500. 500? ఒక్క నిమిషం సార్. సార్ అదే సార్, పర్సు లేదు సార్. పర్సు ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు సార్. పర్సు పోయిందా? ఎట్లా ఇక్కడ చూడు. లేదు సార్, ఇక్కడ లేదు సార్. నా పర్సు ఎవరు తీసినట్టుంది సార్. చూడు సార్, నా పర్సు ఇక్కడ ఎవరి మీద అనుమానం ఉందా నీకు? ఇక్కడ నాకు ఇక్కడ ఏంటో మాట్లాడుతున్నాను. ఒకసారి ఇచ్చారా? తప్పా ఏదో చూడు ఒకసారి. ఏమి పై చూపినట్టు చూపించు. అవి నా డబ్బులు. నా డబ్బులు తీయకపోతా నీకు ఇప్పుడు. నీవెంత పోయావురా? సార్ 3000 సార్. అన్ని 1000 రూపాయల నోట్లు కదా? కాదు సార్, 500 రూపాయల నోట్లు సార్. 6 సార్. ఏమైనా అనుమానం చెప్పు. దాని మీద సార్ ఎస్ ఏ అని రాజు సార్. ఎస్ అంటే ఏంటట్రా? ఎస్ అంటే శివారెడ్డి సార్. ఏంటే అబ్బో మెల్కలు. సరిగ్గా ఉన్నారా? ఇదిగో డబ్బులు. డబ్బులు చల్లుకుంటా పోలీసులకు చేస్తావురా? అయినా నువ్వు ఏం చేసావురా? డబ్బులు తప్పేసావా? నువ్వు కూర్చోగా ఫైర్ కట్టు. సార్ ఎంత సార్ మన పేమెంట్? చెప్పరా? 500. 1 2 3 4 5 6 తీసుకో సార్. ఇప్పుడు ఏ స్టేషన్ వస్తావు సార్? విజయవాడ స్టేషన్ వస్తుందిరా. నాకు అవసరం, నేను ఇక్కడ దిగిపోతాను సార్. నువ్వు దిగాల్సింది కాచి కొరకరా? పిచ్చి గారిది ఇక్కడ ఇది అవసరం ఉంది. దిగేస్తా. నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు మూర్ఖుడు, నిన్నందరం మోసం చేస్తాం. కామెంట్స్ ఎలా ఉంటాయో విందాం. ఏం టీమ్ అయ్యారు?
మీది నిజంగా. అండ్ టీమ్ లీడర్ కూడా హ్యాట్స్ ఆఫ్. హరికిషన్ గారు, రిహార్సల్స్ చేస్తే వచ్చే పర్ఫెక్షన్ ఏంటో మీ టీం ద్వారా తెలుసుకోవచ్చు. ఇమిటేషన్, వేరియేషన్స్ ఇవి చాలా బాగా చూపిస్తున్నారు స్కిట్ కి కూడాను. చాలా బాగుంది. స్టేషన్లో లేడీస్ కనబడుతూ ఉంటారు, జస్ట్ అట్లా నిలబడి బొమ్మలాగా వచ్చేపోయే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని పడేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. 2 days బ్యాక్ ఎయిర్పోర్ట్ లో నాకు అలాంటి క్యాండిడేట్. నేను చెప్తా శివ సంగతి. నేను చెప్పనా, దుబాయ్ ఈవెంట్కి వెళ్ళాం, మేము షాపింగ్కి వెళ్ళాం. శివరెడ్డి మొత్తం అదంతా తిరుగుతున్నాడు. ఒక కత్తి లాంటి ఫిగర్ కనిపించిందండి. అమ్మ తోడు ఇప్పుడు విజయ్ ఎంత చేశాడో అంతకు 100 చేశాడు. పెళ్లి కాలేదప్పటికి మళ్ళీ మధ్యలో వచ్చి ఈ ఫోర్స్ లో విజయ్ 500 ఇచ్చేసినట్టుగా నేను తనకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చా. మిసెస్ స్వాతి శివారెడ్డి వింటున్నారా, చూస్తున్నారా? హలో హలో, అక్కడ నాకెందుకు? హరికిషన్ గారు మీరు చెప్పండి. అందరూ పర్ఫెక్ట్ గా చేస్తే స్కిట్ డెఫినెట్ గా హిట్ అవుతుంది. అది నిరూపించారు. వెరీ గుడ్. పాయింట్స్. శివ, ప్రతి వారం దుర్గాని బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, దుర్గాని బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్ తో పాటు 5000 క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకుంటారా అని ఏదో ఒక అంచనా వేస్తూ వచ్చాను నేను. కానీ ప్రతిసారి పప్పులో కాలేస్తున్నాను శివ. ఓహో, మరి ఈ వారం ఏం అంచనా వేసావు? వెరైటీగా ఉంటుందని ఏమీ అంచనా వేయలేదు. అరే వా, అవును నిజమే. మన అంచనాలు తారుమారు అవుతున్నాయి కాబట్టి మనం సింపుల్ గా స్కిట్స్ ఎంజాయ్ చేద్దాం కదా శివ. అవును, అన్నట్టు ఎవరన్నా బాగా నమ్మా అనుకో ఏం జరుగుతుంది? ఏముంది, సింపుల్ గా నమ్మక ద్రోహం చేస్తారు కదా. పాపం మన కామెడీ కిలాడీస్ జితేంద్ర ఈ విషయాన్ని చాలా లేట్ గా తెలుసుకున్నాడు. ఓహో, ఏమైందంట పాపం? చూడు నువ్వే. లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడీస్. ఏమిటో చేతో ఏమిటో డల్గా ఉన్నా? ఏం లేదన్నా, నేను ఎంత కష్టపడి స్కిట్ చేసిన క్రెడిట్ మాత్రం వాడు కొట్టేస్తున్నాడు అన్నా. ఎవడు? ఆ వీరబాబు గడే కదా, నాకు తెలుసు. వాడి చేసే కోతి చేసాలు అందరికీ తెలుసు. చూద్దాం ఎంతకాలం ఇలా చెలాయిస్తాడో చూద్దాం. అది కూడా ఎలాగైనా నాకు నువ్వు ధైర్యం నింపాలన్నా. చూడు చెత్తు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఏంటంటున్నావు? లేదు లేదు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని అంటున్నాను. నువ్వేం ఫిగర్ కావుకు, నీకు కూడా ఒక మంచి రోజు వచ్చి తీరుతుంది. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి కాచునమ్మ, నీ ప్రేమను పోచునమ్మ. దిగులు పడకురా సహోదరా. చూడన్నా, వాడు ఇందాక పాట వేరే పాడాడు, మళ్ళీ నన్ను చూసేసరికి పాట మార్చేశాడు. నాకు తెలుసు చెత్త వీడి సంగతి. వీడు ఊసరవల్లిలాగా రంగులు మారుస్తుంటాడు, ఇక్కడ క్యారెక్టర్లు మారుస్తాడు. మన ప్రాక్టీస్ లో ఒకటి చేస్తాడు, ఇక్కడ స్టేజ్ మీద ఇంకొకటి చేస్తాడు. ఏనా చిత్తన్న డల్ గా ఉన్నాడే, ఏం చేయమన్నా? జిత్తుకి డల్ కి కారణం ఒకటి ఉందిరా. ఏంటన్నదే? ఏమిటి అంటే దేశ దేశాలు అన్ని చోట్ల చూపించాడు. ఏంటన్నదే? మిమిక్రీ పర్ఫార్మెన్స్ రా. అన్ని చోట్ల సక్సెస్ అయ్యాను, కానీ తడాకాలు ఎందుకని సక్సెస్ అయ్యబోతున్నానండి బాధపడుతున్నాడు. అంతే కదా, జిత్తన్న కోసం నేను ఒక మంచి ఆయింట్మెంట్ తెచ్చాను. ఇది కనుక ఒక్క పెగ్గు పడితే జిత్తన్నలో అన్ని క్యారెక్టర్లు అలా అలా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అరే దుర్మార్గుడా, ఎంతడికి తెగించావురా నువ్వు? అరే నువ్వు అది కానీ ఆయనకి పట్టించావంటే అతని విశ్వరూపం మనం చూడలేము, చచ్చిపోదాం. పడుకున్న పాముని అనవసరంగా నిద్ర లేపుతున్నావు. అనుభవిస్తావు. ఎందుకో చెప్తున్నాను, అర్థం చేసుకో. వేరు బాబు, నాకు అలవాట్లేదు అది, దయచేసి నాకు పోయించదు. ఏందన్నా పుట్టగానే పిసిపోయాడు అలాడుందా పోజుల్లా? తర్వాత మిమికి నేర్చుకోవడం అలాడుందా? నేర్చుకోలా? ఇది కూడా అంతే. అయిపోయింది, ఇక వీడి పని ఫినిష్. వేరు బాబు మెగతారు.
బాబు నా తమ్ముడు నువ్వు నువ్వు లేకుండా చాలా కష్టం నాన్న. నువ్వు లేని స్కిట్ అనేది జరగదు. కలిసి అన్నా అలా ఫీల్ అవుతూ ఉంటావు. అదే కరెక్ట్ గా చెప్పావు అన్న. ఏంటి మన గోకలేదా గుర్తుందా నీకు? బాగా గుర్తుందా? ఏం చేసావు అందులో? బెస్ట్ పర్ఫార్మర్ కొట్టారన్న. బెస్ట్ పర్ఫార్మర్ కొడుతూనే ఉంటారా బాబు, నాకు తెలుసు. అందులో నన్ను ఎత్తుకుని కాలు పట్టు లాగేసా గుర్తుందా? ఎంత పడి తవ పగిలిపోతే ఎవడో సమాధానం చెప్పేది? కామెడీ టీమ్ లీడర్ ఎవడనా? నువ్వే అన్నా. నేనే కదా. మరి నువ్వెందులో ఓవర్ యాక్షన్ కాపాడన్న చంపేసేలాగున్నాడన్న. నా వల్ల కాదు, ఇందాక చెప్పాను పోయేదరా అంటే కోసం అనుభవించు. అన్న ఈ చేతులు కాదనుకున్నా. ఏమిటి రావి చేతులు పట్టుకుని చేతులుగా ఉంటావు? అంత మాయమొకమడా ఏమన్నా నేను కేదాను ఏది కావాలంటే పట్టుకుంటారన్న. ఏమి పట్టుకోవక్కర్లేదు, నువ్వు ఏది పట్టుకున్నా లాగి పారేస్తావు. నీ కాళ్ళు చేతులు ఏది పట్టుకోవడానికి ఏం లేదు. అంత మాటానికన్నా కాపాడన్నా. ఓకే 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 నేను నీకు మంచి ఐడియా చెప్తాను. ఏమిటి అంటే జితేంద్రకి శివప్రసాద్ తమ్ముడు వరుస. అలాగే శివప్రసాద్ లాగా వెళ్ళి నటించు, అతను నిన్ను ఏమీ అనడు. ఇంకా చూసుకో. శివప్రసాద్ ఏంటి చెప్తాం? శివనా? శివప్రసాద్ నా తమ్ముడు శివప్రసాద్. 10 స్కిట్లు నువ్వే కొడుతున్నావు చిత్తు. ఇప్పటికి ఎన్ని స్కిట్లు జరిగినా? 10. ఇప్పటికే నేను ఒక్కడు కూడా కొట్టలేదు. ప్రతి నువ్వే కొడతావు. పైగా నా టీంలో ఎవడన్నా బాగా చేసామని తీసుకొస్తే గద్దొచ్చి కోడి పనులు ఎత్తుకెళ్ళిపోతా. ఆ సెకండ్ ఎపిసోడ్ నాకు కాంపౌండ్ ఎత్తుక్కోవాలి అడుగుకోసం నేను. ఏంట్రా మళ్ళీ వచ్చా? శివప్రసాద్ కొట్టడం చెప్పావు కదన్నా. కుక్కని కొట్టని కొడుతున్నాడన్నా. నీకు దండం పెడతా ఏదన్నా అవాయి చెప్పన్నా. ఓకే ఈసారి నువ్వు భాస్కర్ షరీఫ్ ఇలా నటించు. ఏమన్నా కనికరిస్తాడేమో చూద్దాం. అంతే కదా. హలో ఇంకా చూసుకో. అన్నా చిత్తన్నా నమస్తే అన్నా. నువ్వు నా గురువు అన్నా. షరీఫ్ నేనంటే చాలా ఇష్టం. నేను ఇన్స్పిరేషన్ అని ఎక్కడికైనా చెప్తాడు నా తమ్ముడు. తెలుసు. షరీఫ్ 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 నీకు గుర్తుందా చిన్నప్పుడు నీకు వాయిస్ రాకపోతే నా దగ్గరకు వచ్చి అన్నా నేర్పు అంటే నేను నేర్పించా. నీకు రాలా, మళ్ళీ నేర్పించా, మళ్ళీ రాలా. నా తమ్ముడు కొట్టారు అని మళ్ళీ దగ్గర తీసుకుని గుండెలు కత్తుకుని ఇంకా చెయ్యాలి, బాగా చెయ్యాలని నేర్పుతూనే ఉన్నా. నేర్పి 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 నా గొంతు పోయి నా గొంతు నీకిస్తే నువ్వు నా మీద పంచులేస్తావా? పంచులు పంచులు. ఈ క్యారెక్టర్ క్యాన్సిల్ అన్నా. నేను షరీఫ్ని కాదన్నా, నేను భాస్కర్ అన్నా. వైజాగ్ భాస్కర్ తమ్ముడు 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 గుర్తుందా నీకు? నేను వైజాగ్ వచ్చి ప్రోగ్రామ్ చేస్తే సీడీ మొత్తం రికార్డు చేసుకున్నావా? ఏంటి అన్నా నువ్వే నేర్పాలి వాయిస్ అన్నావు. చూద్దాం తమ్ముడు అన్నా. దానికి నువ్వు ఏమన్నావు తెలుసా అన్నా? నువ్వు రావాలి, మా ఇంటికి రావాలన్నావు. వచ్చా. మటన్ పెట్టి మహేష్ వాయిస్, చికెన్ పెట్టి చిరంజీవి వాయిస్, పప్పుచారు పెట్టి ప్రకాష్ వాయిస్ నేర్చుకున్నావు నా దగ్గర. ఇప్పటికి అవే చేస్తున్నావు కదరా. లబ్బే ఏంటన్నా? లబ్బే అంటే బూత్ కాదురా, లవ్లీ బ్రదర్ అని అద్దరు. అన్నా అన్నా అంటూ నా వెన్నే పొడిచావు కదరా, వెన్ను పొడిచావు కదరా. ఏంది నీ లల్లాయి మీటింగ్ ఇందాకటి నుంచి? జితేంద్ర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. నన్ను కాపాడాలంటే ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. ఎవరు? మా గురువు గారు.
ఏంద్రా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వాయిస్లు వచ్చిపోతూ ఉన్నా పర్వాలేదు, బాగానే చేసావు. క్యారెక్టరైజేషన్ బిట్వీన్ టూ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ. నాకు తెలిసినాడు వీరబాబు గాడని. వాడి పని చెప్తా, వాడి పంప పగిలిపోద్ది. రే వీరబాబు అక్కడే ఉండరా. తెలిసిపోయింది వాడికి. అమ్మా ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి తడాకాకి? 4 వారాలు అయింది. 4 ఎపిసోడ్లు చేసేసరికి మా గురువు గారిని ఇమిటేట్ చేస్తే పెద్దోడు అయిపోయావు నువ్వు. ఎలా కనిపెట్టేశావు? మాస్టర్, మీరు మా బెస్ట్ ఇవ్వండి. ఇంకా మందు ఎక్కడ ఉందన్నా? ఇంకొక పెగ్ కావాలి. అక్కడ మందు అయిపోయింది, అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ వీరబాబు గారు కూడా పోయాడు. వీడు వెళ్ళిపోయాడా? అయితే స్కిట్ అయిపోయింది. జడ్జెస్, మనిషి ఎప్పుడు వెళ్ళగక్కుతాడు తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని. కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు, కొంతమంది నీలాగా రూపాంతరం చెందిన తర్వాత చెప్తారు. బాగుంది, వెరీ గుడ్, ఓకే. జితేందర్ గారి హృదయంలో ఇంత సునామీ ఉందా? బాగుంటుందండి. మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసారా, మొత్తానికి కక్కేశారు. శివ గారు వచ్చినప్పుడల్లా మీరు ఒక డిఫరెంట్ వాయిస్ తో వస్తున్నారు, అటెంప్ట్ చేస్తున్నారు. అంటే కోట గారిని చేసిన, ఇప్పుడు షియాజీ షిండే గారిని చేసిన అక్యురసీ ఉంటుందండి. వెరీ గుడ్ శివాజీ. శివ భలే సెట్ అయింది తెలుసా నిఖిలా? హలో, ఆడుకునే వారికి 60 కూరలంట తెలుసా? మా బాగా తెలుసులే, మన షరీఫ్ టీం కూడా బాబా అనుకుంటూనే ఏదో చిప్పా డిప్పా అంటూ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఫన్ పంచర్స్. ఒరే పోనా, ఏంట్రా పొంగి నాగేష్ అన్న నీ పూర్తి పేరుని వెరైటీ కోసం షార్ట్ కట్ లో పోనా అని పెట్టావు. ఈ ప్రొడక్షన్ పేరేమో వికారంగా ఉంటే అదృష్టం కలిసి వచ్చిందని నికృష్ట అని పెట్టావు కదరా నీ ప్రొడక్షన్ పేరు. మరేమో నీ దగ్గర చెత్త కథలు ఉన్నాయా, ఆ చెత్త కథలు డెమోలు చూపించడానికి 2 ఆర్టిస్టులు కూడా మేపుతున్నావు. పుచ్చు కథలు సచ్చు కథలు వినడానికి ఈ రోజు ఒక్క ప్రొడ్యూసర్ అయినా వస్తాడేమో చూద్దాం. మనం ముద్దుగా స్టేషన్కి వెళ్ళామని ట్రైన్ తిట్టుకుంటే ఎట్టారా? ఒక్కొక్కటి రైట్ గా వస్తుంది, ఒక్కొక్కటి లేట్ గా వస్తుంది. మనం మాత్రం వెయిట్ చేయాలి అంతేరా. అబ్బో బాగుందిరా నీ వేదాంతం. అది ట్రైను, మనది స్ట్రైను. నీ స్ట్రైన్ తో నా బ్రెయిన్ దొబ్బేలా ఉంది. ఇంకా 2 రోజులు చూస్తా మా ఊరు వెళ్ళిపోతా. ఒరే రాజా, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోరా, నేను మాత్రం ఎంత చక్క ఇక్కడే సెటిల్ అయిపోతా. ఏంటో సెటిల్ అయిపోతాడంట, సెటిల్ అయిపోతాడు. నీ చేతిలో నా సరంజామా. పొద్దునే తిట్టమాకరా, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. వెంగళప్ప అనే ప్రొడ్యూసర్ వస్తా అన్నాడు, అదిగో వస్తున్నట్టున్నారా, ఏదో సౌండ్ వస్తుంది. కథ వినడానికి లేట్ అయిందని పరిగెట్టుకుంటూ వచ్చినట్టున్నారు. మీరు నడిచి వచ్చుంటే మేము వెయిట్ చేసేవాళ్ళంగా రాజా. నడిచి వచ్చుంటే ఈ వాడికి నా పంచవీకి పంచనామాకి పంపించేటోళ్ళు. బోడా ఏడ దొరికినవరా? అయినా ఈ సందులో మనుషులు అంటే కుక్కలు ఎక్కువ జాస్తిగా ఉన్నట్టున్నాయి. అదేం లేదు సార్, మా పక్కింటోళ్ళు ఒక ఆడకుక్కని తీసుకొచ్చారు. దాన్ని లైన్ వేయడానికి వచ్చిన మొక్కలు అయి ఉంటాయి. ఎన్ని తల్లి, ఈ కుక్కల స్టోరీ పక్కన పెట్టి మంచి కిక్కిచ్చే స్టోరీ ఒకటి చెప్పురా. సార్, మా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, ఆ పేర్లు ఈ బోర్డులో ఉన్నాయి. ఈ బోర్డులో మీరు కథలు చూసుకోవచ్చు. పేరుకు తగ్గ కథ, కథకు తగ్గ కంటెంట్, కంటెంట్కు తగ్గ పేమెంట్. ఇదేందిరా ఇది? కిరాణా షాపులో సరుకుల బట్టి పెట్టినట్టు ఇంత పొడుగు పెట్టినారు. చూడండి సార్, వీడు కథ పేరు చెప్తాడు, నేను కథలో విషయాన్ని చెప్తా. ఈ అబ్బాయి ఎవడు రాయు?
చూస్తుంటే అర్థం అవట్లేదా రాజా? వాడు మన సినిమాకి డైరెక్టరు. ఇద్దరు కలిసి కథ రాశాం, ఇద్దరు కలిసే డైరెక్షన్ చేస్తాం. అట్లయితే నేను ఇంకో నలుగురు కలిసి ప్రొడ్యూసింగ్ చేయాలనా? అదేం లేదు సార్. హాస్పిటల్లో పేషెంట్లు ఎంతమంది ఉన్నా వైద్యం మాత్రం డాక్టర్ గారు ఒక్కడే చేసినట్టు, సినిమాకి ఎంతమంది పని చేసినా ప్రొడ్యూసర్ మాత్రం మీరు ఒక్కడే రాజా. బతికిచ్చినావు లేరా? బతికిచ్చినావు. ఇంతకీ కథలు మొదలు పెడతారా లేదా? ఓకే. ఒరేయ్, నువ్వు ఒక్కొక్క కథ పేరు చెప్పు. నేను ఆ కథలో విషయాన్ని ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ చేస్తా. నెంబర్ 1 దిక్కుమాలిన కదా. ఏంద్రా ఇది? మొట్టమొదటిగానే దిక్కుమాలిన కదా అన్నారు. యా దిక్కుమాలిందిరా ఇది? చూడండి సార్, దిక్కు మొక్కు లేని ఒక జంట ప్రేమ కథ సార్ ఇది. వాళ్ళిద్దరికి ఏ దిక్కు లేదు కాబట్టి ఈ కథ పేరు దిక్కుమాలిన కథ అని పెట్టా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. రెండో చెప్పరా. నెంబర్ 2 చచ్చుపోరడు పిచ్చి సుందరి. ఏంద్రా ఇది? చచ్చా పిచ్చా ఏంది రచ్చ? ఎత్త కాదు సార్, పుచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే హీరోకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చచ్చుబడిపోతాయి. వాడిని పుచ్చు వంకాయలు అమ్మి హీరోయిన్ వైద్యం చేపిస్తుంది. అందుకే చచ్చుపోరడు పుచ్చు సుందరి అని పెట్టా, ఇరగదీశా. పేరు వెరైటీగా ఉన్నా కథ మాత్రం మంచిగా ఉన్నదిరా. తర్వాత వేరేమో చెప్పు. లేచిపోదాంరా, లేచిపోదాంరా. లేచిపోయేది యాడికి రా? లేచిపోయేది ఈడేదో టైప్ ఉన్నట్టున్నాడే. వాడు మళ్ళాగా మగాడే సార్, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఇక్కడ లేచిపోదాంరా అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్న ఒక జంట డేరింగ్ లవ్ స్టోరీ సార్ ఇది. అంటే అట్లయితే బానే ఉన్నదిరా. ఆ తర్వాత ఏమి? ఉక్కు చిప్ప. ఎవరికి నా చేతిలోకి వస్తుందేమో చిప్ప. అదేమీ లేదు సార్. ఉక్కు చెప్పంటే ఇది ఒక భిక్షగాడి ప్రేమ కథ. ఊది వీధి ఊరు తిరిగి అడుక్కుంటూ ఉంటాడు. వాడు ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు, వాడి లవ్ స్టోరీ సక్సెస్ అవుద్ది. అందుకనే బిచ్చగాడి లవ్ స్టోరీ కదా, వాడి చేతిలో చెప్పు ఉంటుంది కదా, అందుకే ఉక్కు చెప్పని పెట్టా. ఓ అట్నా ముస్టోరీ లవ్ స్టోరీ బాగున్నదిరా. అయితే ఇదేమిరా ఇది? ఐదోది చెప్పరా. ఉండమ్మా పెడతా. ముద్దు పెడతా. అదేరా ఈడేదో తేడాగా ఉన్నాడు ఈడు. వాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, అబాండాలు ఏమాకండి. ఇప్పుడు ఉండమ్మా ముద్దు పెడతా అంటే కనిపించిన ప్రతి అమ్మాయికి ముద్దు పెట్టే ఒక కామాంధుడు లవ్ స్టోరీ సార్ ఇది. అవునా? కామంది అట్లా నాయలు కూడా ఉన్నారు వద్దు. అవును సార్. ఇక శివరాకర్ దేవిరా చాలా ముచ్చటకున్నది టైటిల్. చేతబడి చేతికి తడి. చేతబడిందిరా ఇంటంటేనే పంచ తడిసిపోతానదిడా. పూర్తిగా రాజా కాన్సన్ట్రేట్ చేసిరు. అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో, అమ్మాయి రిజెక్ట్ చేసింది. అంతే, వాడు సైకోలా మారిపోయి అమ్మాయికి చేతబడి చేసి చంపేస్తాడు. ఇది ఒక సైకో హారర్ లవ్ స్టోరీ. అట్నా? అవును సార్. ఇగో ఇన్ని వెరైటీలు మనం తీయలేములే కానీ ఇవన్నీ మిక్స్ చేసిన ఒక మంచి కథ ఉంటే ఒకటి చెప్పపా. ఆహా, మీరు నక్కన దొక్కొచ్చారు సార్. నక్కని ఆడ దొక్కినాను రా, కుక్కని దొక్కొచ్చినా. నక్కను దొక్కడం అంటే మీ అదృష్టం చాలా బాగుంది సార్. ఈ కథలన్నీ మిక్సీలో వేసి బయటకు ఒక అవుట్పుట్ చేస్తా. కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువ అవుద్ది. రాజమౌళి అడిగిన ఆ స్టోరీ ఇవ్వను రాజా. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి ఒక స్టోరీ చెప్తా. ఈ స్టోరీ నేను మీకు చెప్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళు ఇక్కడ యాక్ట్ చేసి చూపిస్తా ఉంటారు. మా డైరెక్టర్ కూడా వాళ్ళతో యాక్ట్ చేస్తాడు. ఏరీలు వచ్చారా? ఒరే ఏకో, ఒరే మేకో, ఎక్కడ తెచ్చారా? ఏందన్నా పిలిచావా? లేదురా, మైకులో నా వాయిస్ ఎలా ఉందో టెస్ట్ చేసుకున్నా. ఊపిరిపోయారా పిలుస్తుంటే పలకరేటరా చవటలారా. సార్, ఇప్పుడు మనం కథ మొదలు పెట్టబోతున్నాం. ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేసేది ఏది సార్? మీ ఒంటి నిండా డబుల్ మీనింగ్ ఉన్నట్టుంది. లేదురా, డబుల్ పర్సనాలిటీ ఉన్నాను కదా, మాత్రం ఉండాలి. సరే చెప్పేది వినండి సార్. స్క్రీన్ ఓపెన్ చేస్తే ఏంటి? అది పాకీపురం అనే గ్రామం. అక్కడ చెత్తరాజు అనే ఒక జమీందారు చాలా హుందాగా తిరుగుతూ ఉంటాడు, హడావిడిగా తిరుగుతూ ఉంటాడు. వాడు ఎప్పుడు 24 గంటలు చేత్తోనే పట్టుకు తిరుగుతుంటాడు. గన్ను సార్, తుపాకీ. వాడు ఆ తుపాకీని ఒక లపాకీ దగ్గర పేలిస్తే వాడికి పాకీజీ అనే కూతురు పుట్టింది. ఆ కూతురికి వాళ్ళ నాన్నంటే విపరీతమైన ప్రేమ. అది ఇది కాదురా, ఈ గదంతా తిరిగి వచ్చి నా దండం పెట్టినాడేమిరా. ఎదురుగా పెట్టుకుని అంతా తిరిగినాడు. యాక్షన్ చేస్తున్నాడా, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? రోజు బాల్కనీలో నుంచొని మన పాకీజా తల దూకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అడుక్కుంటూ బొచ్చుతో మన హీరో ఎంట్రీ. ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము, ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లిలో దండం పెడుతా. అమ్మ 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 అమ్మ
వాడు బెచ్చం ఎత్తుకుంటున్నాడు బొచ్చుతో. పైన పాకిజా తల దూకుంటుంది. వాడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. పైన పాకిజా తల దూకుంటుంది. వెంట్రుకలు వచ్చి బొచ్చులో పడ్డాయి. అడుక్కు తినే బొచ్చులో బొచ్చెవరైచారా అని హీరో పైకి చూశాడు సీరియస్ గా. హీరోయిన్ కనిపించింది బెదురుగొడ్డులాగా. కళ్ళు కళ్ళు కలిసాయి. వీళ్ళందరి మధ్య ఒక డ్యూయట్ ఇప్పుడు. ఆఫరది ఏంద్రది కొరికేది రక్కేది పిసికేది ఏంద్రది? సార్ జనరల్ గా తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటుంటే చాలా క్యూట్ గా ఉండే మెలోడీ పాటలు పెడతారు కదా. మనం ఓపెనింగ్ నుంచి రచ్చే. అందుకని ఎలాంటి ఫాస్ట్ సాంగ్ పెట్టా, ఐటమ్ సాంగ్ పెట్టా, అల్లాడిస్తా. బాగున్నదిరా, అట్లా పాటలు ఇబ్బంది కావాలా? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. తమకంతో విరహంతో కౌగిలించుకుంటారు. విపరీతంగా ప్రేమించుకుంటారు. ఈడ మళ్ళీ పాట కాదు, పాట లేదు ఇక్కడ. అదే సస్పెన్స్. ఈ లోపు వాళ్ళ నాన్నెళ్ళి కరెక్ట్ గా మధ్యలో పెట్టాడు. అమారికి పెట్టాడు ఏందిరా? తుపాకీ సార్. అమ్మాయి ఇంకా అది బాయ్ ఫ్రెండ్ అనుకుని అలాగే విరహంతో వేగుతోంది. అబ్బాయి గన్నం తెలిసి పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? కొన్ని పంచు డైలాగ్స్ ఉంటాయి, అవి వాళ్లే చెప్తారు, ఏం చెప్పరు. ఈ ఎన్నాళ్ళ జరుగుతుంది బాల్కనీ బాగవుతాం. బొచ్చులో చెప్పు కూడా వేసుకొని తిరిగే వాడికి మార్కుతి కావాలి నీకు. ఈ తుపాకీతో కాల్ చేస్తా నిన్ను. అబ్బా, ఈ తుపాకీలో కూడా పాకీ అని నా పాకీజా పేరు ఉంది అంకుల్. అవసరం అయితే దానికోసం మిమ్మల్ని చంపేస్తా, లేక నేను చేస్తా. ఏంట్రా నన్ను చంపుతావు నువ్వు? అవును అంకుల్. సార్ ఈడు కాల్చినాడు, ఆడేమో ఇట్లా పెట్టగానే ఈడు కింద పడి చచ్చినాడు ఏందిరా? ఇక్కడ గమ్మత్ ఏంటంటే వీడు తుపాకీ తీసుకొని హీరోని కాల్చాడు. వాడి దగ్గర ఉండేది ఉక్కు చెప్ప కదా. ఆ చెప్పకి బుల్లెట్ తగిలి రిటర్న్ వచ్చి మళ్ళీ ఈడికి తగిలి చచ్చిపోయాడు సార్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఉండదు సార్. పైగా నేను ఇప్పుడు ఒక డెసిషన్కి వచ్చా. ఏదిరది? ఈ సినిమాలో ఎవరో కాదు, సంపూర్ణ బాబు బ్రదర్ లా ఉన్నారు. మీరే హీరోగా చేయండి. నేను హీరోడా? ఏంద్రా ఏంటంటే ఎట్టో అయితానది. అబ్బా, సంపూర్ణ బాబు తన బుద్ధి పేరు సంపూ అని పెట్టుకున్నట్టుగా మీ పేరు వెంకటప్ప కదా, బుద్ధిగా వ్యాంపు అని పెట్టుకోండి. బుద్ధి ఇదిగో ఈ చెక్ మీద అమౌంట్ వేయండి సార్. ఇంకో నేనే కదా హీరో. మీరే హీరో. ఇదిగో హీరోయిన్ మాత్రం అనసూయలా కాకుండా మంచి అందమైన దాన్ని పెట్టాను. ఇప్పుడు నేనే హీరోనా? అయ్యో మోహంలో ఉన్నాడు. మనం పారిపోదాం డబ్బు తీసుకొని. వాడు చక్క వాడే రాకుతాడు. పదరా. అయ్యో ఎదురేది. అవును, ఇంతకి రైటరు ఏర్రెళ్ళు ఇవంతా ఇట్లా పోయినారేమి? కథ చెప్పినారు, బానే ఉంది. చెక్కు మీద అమౌంట్ వేయించుకున్నారు, బానే ఉంది. సంతకం పెట్టలేదు కదరా చెక్కు మీద. ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. వ్యాంపు పేరేంటి? వెంగళప్ప. వెంగళప్ప గారు, మీరు సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్ నచ్చింది. హలో, ఈ పేరు చెప్పాడా? సారీ. సో జడ్జెస్ ఫన్ పంచెస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీ టీంకున్న బలం ఏంటంటే కంటిన్యూటీ ఫ్లో ఆఫ్ డైలాగ్స్. ఎక్కడ బ్రేక్ లేకుండా చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్యాప్ లేకుండా, ల్యాగ్స్ లేకుండా టకటకా చెప్తారు. సో చాలా బాగా చేశారు, నచ్చింది, చాలా బాగా నవ్వించారు. భానుగారు, ఇంతకు ముందులాగా టప్ 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 అని పెళ్ళలేదు, ఎక్కడో కొంచెం అటు ఇటు అయింది. అండ్ అందరూ 80% ఇచ్చారు, 100% ఇవ్వలేదు ఈరోజు. బట్ ఆ మ్యాజిక్ లేకపోయినా కూడా బాగా చేశారు. పాయింట్స్ ఎలా వస్తాయో చూద్దాం. 8 పాయింట్స్. హలో హలో అనసూయ, ఒక మీటింగ్ 9:30కి ఉందనుకో, నువ్వెప్పుడు వెళ్తావు? 10ంటికి వెళ్తాం. ఎందుకలా? తొందరగా వెళ్ళినా టైంకి వెళ్ళినా మనకి పని లేకుండా బేవర్స్గా ఉన్నారు అనుకోరు. నీ తెలివితేటల ఐమాక్స్కి వెళ్ళా ఇలాంటి కాన్సెప్ట్ తోనే మన భాస్కర్ టీం వస్తుంది. అయితే ప్లీజ్ వెల్కమ్ జోకింగ్ జబాంగ్. అపరావు, అపరావు సార్, అపరావు
సార్ చెప్పండి సార్. బిలాల్ అనే టెర్రరిస్ట్ సిటీలోకి ఎంటర్ మాకు తెలుసు కదా సార్. అందుకే పోలీస్ మీటింగ్ పెట్టాం సార్. కానీ ఇంతవరకు ఒక్క ఆఫీసర్ కూడా రాలేదు. ఏ సార్ మన వాళ్ళు లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్ గా వస్తారు సార్. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా మాయా ఎటు చూసిన మాయా. గుడ్ మార్నింగ్ సార్. ఏసీపీ రామచంద్ర సార్ ఎందుకు లేట్ అయింది? మా అక్కకి కొడుకు పుట్టాడు సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఆ మొక్క చెప్పాల్సింది నాకు కాదు సార్, మా బావకి. సరే ఇందాక నుంచి ఏదో మాయా మాయా అంటున్నావు, ఏంటా మాయా? నా మాయ సార్, ఎక్కడ చూసిన నా మాయ. ఆ నింగిలో నా మాయ, ఆ నేలలో నా మాయ, గాల్లో మాయ, ఎటు చూసిన మాయ సార్. నేనే అనసూయలో కూడా మాయ, మొత్తం మాయ సార్. రిలాక్స్ రిలాక్స్. అలా మాయ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మనకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది తెలుసా? నేను చెప్పింది ఆ మాయ కాదు సార్, నేను ప్రేమించిన మాయ. నా మాయ అనసూయ సార్. ఓకే నీ మాయకి ఏమైంది? నా మాయని ఆ బ్లాక్ కాపర్ గారు కిడ్నాప్ చేశాడు సార్. ఎవరాడు? శాంత్ కుమార్ గారు. వాడు దొరకాలి. జూబ్లీ హిల్స్ లో ఎన్కౌంటర్, వాడిని వదిలిపెట్టేది లేదు సార్. సరే ఇంతకి నీ మాయను ఎక్కడ దాచావు? సాగర్ లో దాచాడు సార్. నాగార్జున సాగర్ లో దాచా గారి ఎలా పట్టుకెళ్ళాడు? నేను దాచింది నాగార్జున సాగర్, హుస్సేన్ సాగర్ లో. హుస్సేన్ సాగర్ లోనా? ఆ కంపులోనా? ఆ కంపులో దాస్తే ఎలా పట్టుకెళ్ళాడు? ఆ కంపులో ఎవడు వెళ్ళలేదని చెప్పేసి అక్కడ పెట్టాను సార్. కానీ అక్కడ వీడు వెళ్ళాక తెలిసింది వీడే పెద్ద కంపు కాడండి. ఓకే 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 రిలాక్స్ రిలాక్స్. వేర్ ఇస్ రబ్బర్ సింగ్? देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రబ్బర్ సింగ్. ఎందుకు లేట్ అయింది? మా ఆవిడకి చెప్పాను పోలీస్ మీటింగ్ ఉంది, కానీ అదేం చేసింది సార్, బకెట్ బట్టలు పెట్టి ఉతుకు ఉతుకు అని ఒక్కటే దొబ్బుడు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి బట్టలు ఉతికితే ఎంత చీప్ గా ఉంటుంది. నేను ఉతుక్కను అన్నా మీ ఆవిడ ఏం చేసింది మరి ఇప్పుడు? అదే ఉతికింది సార్. ఆ విడితో నీకెందుకు లేట్ అయింది? అది ఉతికింది బట్టలు కాదు సార్, నన్ను. సరే ఆ బిలాల్ కేసు ఎంతవరకు వచ్చింది? ఆ బిలాల్ గారి కేసు పాస్పోర్ట్లు సప్లై చేస్తున్న పట్టుకున్నాను. అప్పుడు సార్ ఇలా తీసుకురాయా. రబ్బర్ సింగ్ వీడి పేరేంటి? వీడు మొన్నటి దాకా మన డిపార్ట్మెంట్ లో చేసేవాడు సార్, పేరు రాజారావు. గవర్నమెంట్ ఇచ్చిన జీతం సరిపోక ఆ టెర్రరిస్టులు నా కొడుకులందరికీ కూడా పాస్పోర్ట్లు చేసి దొంగ సంతకాలు పెట్టడంలో వీడు చాలా నేర్పరి. ఓకే 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 తీసుకెళ్లి వెళ్ళి బొక్కలో వేయండి. వద్దు సార్, నిన్న రాత్రి వీళ్ళు ఆవిడొచ్చి మా ఆయన మారిపోయాడు, మా ఆయన ఒకసారి పంచాడు, కాళ్ళు పట్టుకుని వేలాడింది సార్. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి చెప్పు. నెల రోజుల దాకా కమిషనర్ గారు ఆఫీస్కి వచ్చి డైలీ సంతకం పెట్టాలి, అప్పుడే నువ్వు మారిపోయినట్టు. ఓకే మరి ఈ రోజు సంతకం పెట్టించండి. ఓకే 1 మినిట్ సార్. ఈ లిస్ట్ లో సంతకం పెట్టి నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపాడాలి. చల్ సారు సంతకం అంటే గుర్తొచ్చింది. ఐజీ గారి సంతకం పెట్టమంటారా? ఐజీ గారి సంతకం పెట్టమంటారా? మీ సంతకమే పెట్టమంటారా? పోలీస్ ఆఫీసర్ అగ్ని అగ్ని రబ్బర్ సింగ్ మారాడన్నావు, ఇదేనా మార్పు? సార్ తీసుకెళ్ళి లోపలేసామా. ఓకే సార్. ఓకే వేర్ ఇస్ మైసమ్మ? మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మైసమ్మ. మైసమ్మ సార్ ఏంటి లేటు? సార్ నేను వస్తుంటే దారిలో నా టైర్ పంచర్ అయింది సార్. వావ్ వాట్ ఏ కాకబుల్ స్టోరీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఈ కథలు తీసుకెళ్లి త్రివిక్రమ్ గారు చెప్తే మంచి సినిమా తీస్తారు సార్. ఏసీపీ రామచంద్ర మీరు మూసుకోండి.
ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి సార్. ఏం లేదు, బిలాల్ని పట్టుకోవడానికి మీ దగ్గర ఐడియాస్ ఏంటో చెప్పండి నాకు. ఫస్ట్ డీసీపీ రామచంద్ర నువ్వు చెప్పు. అది ఎవరినైతే పట్టుకుంటాడు ఆ పట్టుకునే వాళ్ళకి నా మాయతో ఒక షేక్ హ్యాండ్ ఇప్పిద్దాం అనౌన్స్మెంట్ చేద్దాం. ఆటోమేటిక్గా ఎవరో ఒకరు పట్టించుకుంటారు సార్. ఏసీబీ సార్, నీ మాయతో షేక్ హ్యాండ్, షకిలతో షేకింగ్, తమనతో టచింగ్, సమనతో డాన్సింగ్, ఇవన్నీ ఇప్పిద్దాం. ఓకే సార్, ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే ఎవరికి ఎందుకు సార్ ఛాన్స్ ఇస్తాను, నేనే వెళ్తాను సార్. అయ్యో భగవంతుడా, ఏంటి కర్మ, ఏంటి అది కాదు సార్, అసలు మీటింగ్ లో మీరు చెప్పే ఐడియా ఏంటో చెప్పండి. ఏం లేదు, ఒక్కసారి నేను చెప్పే జాగ్రత్త వినండి. ఎవరు నువ్వు? మీరు వెతుకుతున్నటువంటి టెర్రరిస్ట్ బిలాల్ గారిని నేనే. ఈడు బిలాల్ గారు అంటే ఎలా నమ్ముతారు సార్? ఈడు చూస్తుంటే షాప్ కి తిరిగి సాంబ్రాన్తో పేసేవాళ్ళు ఉన్నారు. ఈడు బిలాల్ అంటే ఎలా నమ్ముతారు సార్? ఈ గన్ను చూసిన తర్వాత కూడా తెలియట్లేదు. సార్ ఒక్క నిమిషం. ఆఫీసర్స్, మనం వెతుకుతున్న బిలాల్ టెర్రరిస్ట్ వీడే, పట్టుకోండి, క్యాచ్ హిమ్. నా మాయ కోసం కూడా అంతసేపు వెతకలేదురా, ఇప్పుడు దొరికావు. వీని పేరు మీద కోర్టులో కేసు బుక్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ 5 o'clock వీడిని ఉరిదీస్తున్నారు. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పారా? ఎలాగో నన్ను ఉరి తీస్తున్నారు కాబట్టి ఆ ఊరేదో తలకిందులుగా తీయండి, సరిపోతుంది. ఈయన పట్టుకుంటూ ఇలాగే చెప్తారు కానీ రే అదలా పడి ఇది తుపాకీరా. నేను దీంతో నిన్ను ఎన్కౌంటర్ చేయను. మీరు చేయకపోతే నేనే చేస్తానో తెలుసా? ఏం పీకుతావు? నన్ను నేనే కాల్చుకు చేస్తా. కాల్చుకో. ఏయ్ రబ్బర్ సింగ్, ఏంటి నువ్వు పనిచేసింది? ఏం చేయమంటారు సార్? ఇలాంటి టెర్రరిస్ట్ నా కొడుకును పట్టుకుంటూ తీసుకెళ్లి జైలు వేస్తారు. 200 కోట్లు బొక్క, సెక్యూరిటీ ఇవ్వలేక ఇటు చచ్చాడు, కేసు క్లోజ్. అప్పుడు సార్ బాడీని తీసే. ఓకే సార్. ఏయ్ రబ్బర్ సింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యు, వెరీ గుడ్ ఐడియా. ఓకే నేను వెళ్తున్నాను, చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. బాయ్, టేక్ కేర్. జడ్జెస్ ఏమంటారు మీరు పర్ఫార్మెన్స్? భాస్కర్ జీ, చెప్పండి మేడం. మీరు పవర్ స్టార్ పేరు పెట్టుకున్న మెగాస్టార్ లో చేశారు. ఏం చేస్తాం, పర్సనాలిటీ సూట్ అవ్వట్లేదు. స్కిట్ లో దమ్ము ఉండేదేమో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే. సో ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి. హరికిషన్ గారు, కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయింది. చాలా ప్రిపరేషన్ అవసరం, చాలా రిహార్సల్స్ అవసరం. దాన్ని మిస్ చేయకండి. కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందని చెప్తున్నారు. ఆ విధంగా మీరు కాన్ఫిడెన్స్ మిస్ కాకుండా ముందు దూసుకుపోవాలని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు పాయింట్స్ తెలుసుకుందాం. పాయింట్స్ బాగా మీరు కూడా వేసేస్తున్నారు. నాకు ఇవ్వాలని లేదు కానీ తప్పట్లా. అనసూయ, దుర్గానే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే. ఎవరు 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 బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని మేము పెర్ఫార్మెన్సెస్ చేసాం. ఒకళ్ళేమో అక్కినే నాగేశ్వరరావు లాగా బాగా దూకాడు కాళ్ళు, లక్ష్మీ నారాయణ. ఇలా ఇలా అన్నాడు కోవాయి సరళ. Congratulations, you're sharing Durga Nayi Best Performer of the Day title. అలాగే 5,000 కూడా పంచుకోవాలి, పర్లేదా? మరి దుర్గానే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే ఎవరు? None other than శివప్రసాద్. ఎంజాయ్ చేశారు కదండి. మరి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే రోజున తప్పకుండా కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.